మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలని ఎదుర్కొనగలుగుతారు. ఏర్పడుతున్నటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈ రాశి నుండి భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో మకర రాశిలో రవి యొక్క సంచారం మేలు కలిగించే అంశంగా మారుతుంది. వృత్తిపూర్వకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలని సాధించగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలతో కూడినటువంటి ఉద్యోగ సంస్థల్లో మంచి గుర్తింపుని, ప్రాధాన్యతని ఏర్పరచుకోగలుగుతారు. ఈ పూర్వకంగా చేసే ప్రయత్నాలు గాని, ఇతరితర వ్యాపారాలు గాని, అంటే విదేశాలతో కూడినటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు గాని, వ్యాపారానికి సంబంధించిన విషయాలు గాని అనుకూలంగా మారతాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి అడ్డంకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఒక ప్రదేశానికి పంపించలేకపోయినప్పటికీ ఇతర ప్రదేశాల ద్వారా మీకు ప్రయోజనాలు అనేవి సంప్రాప్తిస్తాయి. వ్యాపారాలలో వాణిజ్య ప్రకటనల ద్వారా విశేషమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి విదేశాలలో మన వాళ్ళు ఉండటం, వాళ్ళ ద్వారా మనం కాస్తంత మన యొక్క పరిస్థితి, ఇతరితర అంశాల గురించి చర్చించటం, మనకేమైనా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉన్నాయా వాటి గురించి చర్చించటము, దానికి తగినటువంటి ఆలోచనలను, ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మంచి ఆపర్చునిటీ అందుతుంది. దాన్ని సకాలంలో సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి స్థాయికి, స్థానానికి మీరు ఎంపిక అవ్వగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి ఉన్నత స్థానాలకి చేరుకోవడానికి అత్యంత అవసరమైనటువంటి అంశాలు మీకు అందుబాటులో ఉంటాయి. అవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. వాటి ద్వారా మీరు తీసుకోవలసినటువంటి సకాలంలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే మంచి స్థాయికి, స్థితికి మీరు చేరుకోగలుగుతారు. కొంతమంది సన్నిహితులు వాళ్ళు ఇచ్చేటువంటి దిక్కుమాలిన సలహాల వలన వస్తున్నటువంటి ప్రయోజనాలను మాత్రం చేజార్చుకోవద్దు. కష్టమో నష్టమో ఒకటి అందుకున్న తర్వాతే కదా మనకి తెలిసేది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ మాట జారకుండా కాస్తంత నెమ్మదిగా వ్యవహరించి మీ గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా హుందాగా ప్రవర్తిస్తూనే మీరు తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయాలని క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఆ సమయానికి తగ్గట్టుగానే తీసుకోండి. మీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు గాని, మీరు వేసుకుంటున్నటువంటి వ్యూహగానాలు గాని ఎవరితోనూ చర్చించద్దు. మీ ఆలోచనలు గాని, మీ ప్రణాళికలు గాని మీ పక్కన వాళ్ళకు అర్థం కావు. వాళ్ళ ఆ స్థాయిలో లేరు, మీరు వేరే స్థాయిలో ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించి వెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. సబ్జెక్ట్ ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకుందాము, ఇది బాగుందంటున్నారు. ఆ తర్వాత ఒకవేళ కావాలంటే ఒక సంవత్సరం పోయిన తర్వాత మారచ్చు కదా అన్న ఆలోచనలు మాత్రం ఏం పెట్టుకోవద్దు. 10 సార్లు మారినటువంటి సబ్జెక్ట్ లో మీకు అవగాహన ఉందని గాని, నాలెడ్జ్ ఉంటుందని గాని అవతల వాళ్ళకి ఏమాత్రం అభిప్రాయం ఉండదు. ఇది మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అప్పుడు మీకు అడ్డంకిగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించి పెద్దల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా బలోపేతం అవ్వగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రత్యేకించి వృత్తిపూర్వకంగా గాని, కుటుంబ పూర్వకంగా గాని అభివృద్ధి లేదు, ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏమాత్రం ఎదుగుదల లేదు అని అనుకున్నప్పుడు నవగ్రహ పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. ఓం నమో నారాయణ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో ప్రత్యేకించి లక్ష్మీదేవి యంత్రం ముందర గాని, శ్రీ యంత్రం ముందర గాని దీపారాధన క్రమం తప్పకుండా చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.